భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధం జరగబోతుందా? సింధు జలాల విషయంలో రెండు దేశాలు మళ్ళీ దాడులు చేసుకుంటాయా? ఎస్, ఇప్పుడున్న పరిణామాలను చూస్తూ ఉంటే అలాంటి పరిస్థితులే వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. సింధు వాటర్ విషయంలో పాక్ ఇంకోసారి భారత్పై పిచ్చి కూతలు కూస్తుంది. కోర్ కమాండర్ల మీటింగ్లో పాక్ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉంది. ఇందుకీ పాక్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? సింధు వాటర్ అంశాన్ని పాకిస్తాన్ ఎందుకు అంతలా సీరియస్గా తీసుకుంటోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింధు జలాల అంశంపై సంచలన ప్రకటన కూడా జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు చుక్క నీరు కూడా ఇచ్చేది లేదన్నారు ఆయన. ఈ ఒక్క ప్రకటనతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సింధు జలాల అంశంపై చర్చించేందుకు తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ నేతృత్వంలో 276వ కోర్ కమాండర్ల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో పాక్ ఆర్మీ భారత్పై తీవ్రంగా అక్కసు వెళ్లగక్కింది. ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధు జలాల కోసం పోరాడతామని చెప్పి తేల్చి చెప్పింది పాకిస్తాన్. తమ నేషనల్ సెక్యూరిటీ కమిటీ గతేడాది ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం భారత్ కనుక సింధు జలాలను ఆపే ప్రయత్నం చేస్తే దాన్ని తాము యుద్ధ చర్యగా భావిస్తాం అంటూ బెదిరింపులకు దిగింది. వాటర్ అనేది తమ నేషనల్ సెక్యూరిటీలో కీలక భాగమని, సింధు జలాల ఒప్పందం లీగల్గా అమల్లోనే ఉందని, దాన్నెవరూ రద్దు చేయలేరని భారత్పై తోడేలు కూతలు కూస్తూ ఉంది పాకిస్తాన్. భారత్తో యుద్ధానికైనా సిద్ధమేనంటూ పాక్ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. కానీ లోపల మాత్రం వాళ్లకు విపరీతమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కు అసలైన లైఫ్ లైన్ సింధు నది మాత్రమే. ఒకవేళ భారత్ కనుక నీళ్లు ఆపేస్తే పాకిస్తాన్లోని సగానికి పైగా భూభాగం ఎడారిగా మారిపోతుంది. అక్కడ తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు, వర్షం పడితే మినహా. అందుకే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అంతలా గంతులేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి సింధు జలాల ఒప్పందం అంటే 1960 గురించి మాట్లాడుకోవాలి. మరి 1960లో ఏం జరిగింది? భారత్ ఎందుకు అంత పెద్ద దేశానికి నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 1947కు వెళ్ళిపోవాలి. అప్పుడు భారత్ విభజన జరిగినప్పుడు నదుల పంపిణీ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. భారత్ విభజన సందర్భంలో సింధు నది, దాని ఉపనదులైన జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్తాయి. అంటే ఈ నదుల కంట్రోల్ అంతా భారత్ చేతుల్లోనే ఉంటుంది. దీనిపై భయపడింది పాకిస్తాన్. ఇక్కడ అసలైన మెలికొంది. తమకు నీళ్లు దక్కవేమో అని అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీరు పెట్టుకుంది పాకిస్తాన్. చివరికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ, IWT అంటారు. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 6 నదులను 2 భాగాలుగా విభజించారు. ఈస్ట్ వైపున అంటే తూర్పు వైపున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులు, లేకపోతే ఈ 3 నదుల నీటిపై భారత్కు పూర్తి హక్కులు ఇచ్చారు. ఇక వెస్ట్ పార్ట్ అంటే పశ్చిమ వైపు ఉన్న సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదుల నీటిని పాకిస్తాన్కు కేటాయించడం జరిగింది. అయితే పాకిస్తాన్కు వెళ్ళే ఈ నదుల్లో భారత్ 20% 20% నీటిని డొమెస్టిక్, అగ్రికల్చర్, అలాగే విద్యుత్ ప్రాజెక్టుల కోసం యూజ్ చేసుకోవచ్చు. కానీ నదీ ప్రవాహాన్ని ఆపకూడదు అనే కండిషన్ అప్పుడుంది. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 3 సార్లు యుద్ధాలు జరిగాయి. కానీ భారత్ మాత్రం ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పుడూ వైలేట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉంది. ఇలా భారత్ ఎంతకాలం ఓపిక పడుతుంది? ఎంతకాలం ఓపిక పట్టాలి?
ఒకవైపు మన సైనికులని ప్రజలని ఉగ్రవాదులతో చంపేస్తూ ఇంకోవైపు మన పుణ్యమాని వచ్చే నీళ్లతో పాకిస్తాన్ దర్జాగా బ్రతకడం ఏంటి అనే ప్రశ్న భారతీయుల్లో మొదలైంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సహనం నశించింది. ఈ ఒప్పందాన్ని రివ్యూ చేయడమే కాదు, అవసరమైతే నిలిపివేస్తామని చెప్పి భారత్ అల్టిమేటం కూడా జారీ చేసింది. అప్పుడు పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశానికి సంబంధించి 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది అంటూ ఆయన హింట్ ఇచ్చారు. అంటే భారత్ తన హక్కుల ప్రకారం పశ్చిమ నదులపై భారీ డ్యాంలు రిజర్వాయర్స్ని నిర్మించి నీటిని నిల్వ చేయబోతుంది అన్నమాట. మన వాటాను మనం వాడుకుంటే పాకిస్తాన్కు వెళ్ళే నీటి ప్రవాహం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. మరి ఇక్కడ దీనివల్లే పాకిస్తాన్కు ఫ్యూచర్లో కరెంటు కోత తప్పదు, ఫుడ్ క్రైసిస్ ఎదుర్కోక తప్పదు, వాటర్ క్రైసిస్ భరించక తప్పదు. ఇవన్నీ ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇప్పుడు కేవలం భారత్తోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలతో కూడా తీవ్రమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఒకవైపు తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి పాకిస్తాన్లోనికి చొరబడి పలుచోట్ల దాడులు చేస్తున్నారు. ఇంకోవైపు తమకు స్వతంత్ర రాజ్యం కావాలంటూ బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్పై కాల్పులకు పాల్పడుతూ ఉంది. ఈ రెండు తలనొప్పిగా మారుతున్న సందర్భంలో ఇక మూడో తలనొప్పిగా మారింది పీఓకే. ఇప్పుడు పీఓకే ప్రజలు కూడా తమ హక్కుల కోసం పాక్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ తీవ్రంగా పెరిగిపోయింది. ఫుడ్ క్రైసిస్తో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎకానమీ కుప్పకూలిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా పాక్ మాత్రం తన బుద్ధి ఎక్కడా మార్చుకోవటం లేదు. భారత్పై ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ సింధు జలాల కోసం భారత్తో యుద్ధం చేస్తూ ఉంటూ పిచ్చి కూతురు కూస్తూ ఉంది. ఒకప్పుడు అహింస మంత్రం జపించిన భారత్ ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అంటూ ఉంటారు కదా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్పి దెబ్బకు దెబ్బ అనే మాట. అవును, దెబ్బకు దెబ్బ అనే పాలసీని ఫాలో అవుతుంది. గన్లతో కాకుండా వాటర్తో పాకిస్తాన్కు ఊపిరాడకుండా చేసే స్ట్రాటజీని అమలు చేస్తూ ఉంది. 2028 జూన్ లోపు భారత్ తన ప్లాన్ కంప్లీట్ చేస్తే పాకిస్తాన్ ప్రపంచ దేశాల చుట్టూ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సింధు జలాల కోసం యుద్ధమైనా చేస్తామని పాకిస్తాన్ అంటోంది. భారత్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు సింధు నీళ్లు ఇచ్చేది లేదంటూ ఇప్పటికే తేల్చి చెప్పింది. మరి భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్తాన్కు సింధు నీళ్లు ఆపేయడం కరెక్ట్ అంటారా? ఈ వాటర్ విషయంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు వస్తాయంటారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ పాకిస్తాన్ మధ్య మరో యుద్ధం జరగబోతుందా? సింధు జలాల విషయంలో రెండు దేశాలు మళ్ళీ దాడులు చేసుకుంటాయా? ఎస్, ఇప్పుడున్న పరిణామాలను చూస్తూ ఉంటే అలాంటి పరిస్థితులే వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. సింధు వాటర్ విషయంలో పాక్ ఇంకోసారి భారత్పై పిచ్చి కూతలు కూస్తుంది. కోర్ కమాండర్ల మీటింగ్లో పాక్ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉంది. ఇంతకీ పాక్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? సింధు వాటర్ అంశాన్ని పాకిస్తాన్ ఎందుకు అంతలా సీరియస్గా తీసుకుంటోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింధు జలాల అంశంపై సంచలన ప్రకటన కూడా జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు చుక్క నీరు కూడా ఇచ్చేది లేదన్నారు ఆయన. ఈ ఒక్క ప్రకటనతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సింధు జలాల అంశంపై చర్చించేందుకు తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో 276వ కోర్ కమాండర్ల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో పాక్ ఆర్మీ భారత్పై తీవ్రంగా అక్కసు వెళ్లగక్కింది. ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధు జలాల కోసం పోరాడతామని చెప్పి తేల్చి చెప్పింది పాకిస్తాన్. తమ నేషనల్ సెక్యూరిటీ కమిటీ గతేడాది ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం భారత్ కనుక సింధు జలాలను ఆపే ప్రయత్నం చేస్తే దాన్ని తాము యుద్ధ చర్యగా భావిస్తాం అంటూ బెదిరింపులకు దిగింది. వాటర్ అనేది తమ నేషనల్ సెక్యూరిటీలో కీలక భాగమని, సింధు జలాల ఒప్పందం లీగల్గా అమల్లోనే ఉందని, దాన్నెవరూ రద్దు చేయలేరని భారత్పై తోడేలు కూతలు కూస్తూ ఉంది పాకిస్తాన్. భారత్తో యుద్ధానికైనా సిద్ధమేనంటూ పాక్ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. కానీ లోపల మాత్రం వాళ్లకు విపరీతమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కు అసలైన లైఫ్ లైన్ సింధు నది మాత్రమే. ఒకవేళ భారత్ కనుక నీళ్లు ఆపేస్తే
పాకిస్తాన్లోని సగానికి పైగా భూభాగం ఎడారిగా మారిపోతుంది. అక్కడ తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు, వర్షం పడితే మినహా. అందుకే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అంతలా గంతులేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి సింధు జలాల ఒప్పందం అంటే 1960 గురించి మాట్లాడుకోవాలి. మరి 1960లో ఏం జరిగింది? భారత్ ఎందుకు అంత పెద్ద దేశానికి నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 1947కు వెళ్ళిపోవాలి. అప్పుడు భారత్ విభజన జరిగినప్పుడు నదుల పంపిణీ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. భారత విభజన సందర్భంలో సింధు నది, దాని ఉపనదులైన జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్తాయి. అంటే ఈ నదుల కంట్రోల్ అంతా భారత్ చేతుల్లోనే ఉంటుంది. దీనిపై భయపడింది పాకిస్తాన్. ఇక్కడ అసలైన మెలికుంది. తమకు నీళ్లు దక్కవేమో అని అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీరు పెట్టుకుంది పాకిస్తాన్. చివరికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ, IWT అంటారు. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 6 నదులను 2 భాగాలుగా విభజించారు. ఈస్ట్ వైపున అంటే తూర్పు వైపున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులు, లేకపోతే ఈ 3 నదుల నీటిపై భారత్కు పూర్తి హక్కులు ఇచ్చారు. ఇక వెస్ట్ పార్ట్ అంటే పశ్చిమ వైపు ఉన్న సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదుల నీటిని పాకిస్తాన్కు కేటాయించడం జరిగింది. అయితే పాకిస్తాన్కు వెళ్ళే ఈ నదుల్లో భారత్ 20% 20% నీటిని డొమెస్టిక్, అగ్రికల్చర్ అలాగే విద్యుత్ ప్రాజెక్టుల కోసం యూజ్ చేసుకోవచ్చు. కానీ నదీ ప్రవాహాన్ని ఆపకూడదు అనే కండిషన్ అప్పుడు ఉంది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య 3 సార్లు యుద్ధాలు జరిగాయి. కానీ భారత్ మాత్రం ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పుడూ వైలేట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉంది. ఇలా భారత్ ఎంతకాలం ఓపిక పడుతుంది? ఎంతకాలం ఓపిక పట్టాలి? ఒకవైపు మన సైనికులని, ప్రజలని ఉగ్రవాదులతో చంపేస్తూ, ఇంకోవైపు మన పుణ్యమాని వచ్చే నీళ్లతో పాకిస్తాన్ దర్జాగా బ్రతకడం ఏంటి అనే ప్రశ్న భారతీయుల్లో మొదలైంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సహనం నశించింది. ఈ ఒప్పందాన్ని రివ్యూ చేయడమే కాదు, అవసరమైతే నిలిపివేస్తామని చెప్పి భారత్ అల్టిమేటం కూడా జారీ చేసింది. అప్పుడు పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ అంశానికి సంబంధించి. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది అంటూ ఆయన హింట్ ఇచ్చారు. అంటే భారత్ తన హక్కుల ప్రకారం పశ్చిమ నదులపై భారీ డ్యాంలు, రిజర్వాయర్స్ని నిర్మించి నీటిని నిల్వ చేయబోతుంది అన్నమాట. మన వాటాను మనం వాడుకుంటే పాకిస్తాన్కు వెళ్ళే నీటి ప్రవాహం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. మరి ఇక్కడ దీనివల్లే పాకిస్తాన్కు ఫ్యూచర్లో కరెంటు కోత తప్పదు, ఫుడ్ క్రైసిస్ ఎదుర్కోక తప్పదు, వాటర్ క్రైసిస్ భరించక తప్పదు. ఇవన్నీ ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇప్పుడు కేవలం భారత్తోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలతో కూడా తీవ్రమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఒకవైపు తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి పాకిస్తాన్లోనికి చొరబడి పలుచోట్ల దాడులు చేస్తున్నారు. ఇంకోవైపు తమకు స్వతంత్ర రాజ్యం కావాలంటూ బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్పై కాల్పులకు పాల్పడుతూ ఉంది. ఈ 2 తలనొప్పిగా మారుతున్న సందర్భంలో ఇక 3వ తలనొప్పిగా మారింది POK. ఇప్పుడు POK ప్రజలు కూడా తమ హక్కుల కోసం పాక్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ తీవ్రంగా పెరిగిపోయింది. ఫుడ్ క్రైసిస్తో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎకానమీ కుప్పకూలిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా పాక్ మాత్రం తన బుద్ధి ఎక్కడా మార్చుకోవటం లేదు. భారత్పై ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ సింధు జలాల కోసం భారత్తో యుద్ధం చేస్తూ ఉంటూ పిచ్చి కూతురు కూస్తూ ఉంది. ఒకప్పుడు అహింస మంత్రం జపించిన భారత్ ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అంటూ ఉంటారు కదా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్పి దెబ్బకు దెబ్బ అనే మాట. అవును, దెబ్బకు దెబ్బ అనే పాలసీని ఫాలో అవుతోంది. గన్లతో కాకుండా వాటర్తో పాకిస్తాన్కు ఊపిరాడకుండా చేసే స్ట్రాటజీని అమలు చేస్తూ ఉంది. 2028 జూన్ లోపు భారత్ తన ప్లాన్ కంప్లీట్ చేస్తే పాకిస్తాన్ ప్రపంచ దేశాల చుట్టూ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సింధు జలాల కోసం యుద్ధమైనా చేస్తామని పాకిస్తాన్ అంటోంది. భారత్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు సింధు నీళ్లు ఇచ్చేది లేదంటూ ఇప్పటికే తేల్చి చెప్పింది. మరి భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్తాన్కు సింధు నీళ్లు ఆపేయడం కరెక్ట్ అంటారా? ఈ వాటర్ విషయంలో 2 దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు వస్తాయంటారా? కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.